వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని వివరంగా తెలుసుకుందాము. సహజంగానే జాతకంలో 3, 6, 8, 12 స్థానాలు దుస్థానాలుగా పేర్కొంటారు. ఇందులో ముఖ్యంగా 6, 8 స్థానాలు పాపస్థానాలుగా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఒక జాతకునికి పుట్టిన సమయంలో అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఒక్కొక్క లగ్నానికి అష్టమ స్థానం ఏది అని మీకు తెలుసు అనుకుంటాను, అయినా కూడా ఒకసారి తెలియజేస్తాను. మేష లగ్నానికి వృశ్చికం అష్టమ స్థానం, వృషభ లగ్నానికి ధనుస్సు అష్టమ స్థానం, మిథునానికి మకరం, కర్కాటకానికి కుంభం, సింహానికి మీనం, కన్యకు మేషం, తులకు వృషభం, వృశ్చికానికి మిథునం, ధనుస్సుకు కర్కాటకం, మకరానికి సింహం, కుంభానికి కన్య, మీనానికి తుల అష్టమ స్థానం. ఇక మీ లగ్నాధిపతి మరియు కొన్ని ఇతర గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయంటే, ఉదాహరణకు మీరు ధనుసు లగ్నం, అష్టమ స్థానంలో మీ లగ్నాధిపతి గురువు వెళ్ళి ఉన్నారు, కూడా చంద్రుడు, శని, కుజుడు, సో 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నాయి. ఇలా అధిక గ్రహాలు అష్టమ స్థానంలో ఉండి దశ నడిపినప్పుడు జాతకుడు జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకునే సూక్ష్మమే ఈ వీడియో. సహజంగానే అష్టమ స్థానంలో అధిక గ్రహాలున్న జాతకులకు బాల్యం నుండి యుక్త వయస్సు వరకు అనేక తీవ్ర పోరాటాలు ఉంటాయి. నిరాశలు, అపజయాలు, అవమానాలు, సమస్యలు, చదువుకు అడ్డంకులు, తల్లిదండ్రుల దగ్గర లేకపోవడం, కనీస అవసరాల కోసం కష్టపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే మనం తప్పించుకోలేని కర్మ అంటాము. మినిమం 3 గ్రహాలు ఉంటేనే ఈ విధి అప్లై అవుతుంది. ఇంకా 4, 5 గ్రహాలు అన్నప్పుడు ఈ విధి ఇంకా బలంగా ఉంటుంది. చిన్న వయస్సులోనే ఎందుకు ఇన్ని కష్టాలు ఏర్పడతాయి అంటే, తరువాత ఎదురయ్యే అనేక సంఘటనలను భరించే శక్తిని మీరు పొందుతారు. ఈ అష్టమ స్థానానికి బాధ్యత వహించే గ్రహం శని భగవానుడు, ఆయుష్కు కారకుడు. అష్టమ స్థానం అనేది ఆయుష్కు సంబంధించిన స్థానం. పాపగ్రహాల కలయికలు అష్టమ స్థానంలో ఉంటే విపత్తు, గండాలు, ఆకస్మిక మరణం, ద్రోహాన్ని సంధించడం వంటి విధులు కూడా ఉంటాయి. సరే, ఈ విధి యువతకు అప్లై అవుతుంది. మరి మధ్య వయస్సు వారికి ఎలా వర్తిస్తుంది అన్నప్పుడు, జాతకుడు దీర్ఘ నిర్ణయాలను తీసుకోవాలి. అంటే పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించడానికి అలవాటు పడాలి. మీ ఐడెంటిఫికేషన్ మారాలి. లేదు, పూర్వీకంలో ఉండి విజయం సాధించాలని ప్రయత్నిస్తే అది మీ జీవితంలో ఎప్పటికీ జరగదు. మీ జీవితాన్ని పూర్తిగా భిన్నమైన వాతావరణంలో గడపడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా అది మీకు విజయాన్నిస్తుంది. అష్టమ స్థానం ఎలాంటి విషయాలను సూచిస్తుంది? అసహ్యం, అవమానం, పైనుండి క్రిందికి పడిపోవడం, చెయ్యని నేరానికి దండనను అనుభవించడం, జైలు శిక్షను అనుభవించడం, ఆకస్మిక అదృష్టం, ఆకస్మిక ధనాగమనం, షేర్ మార్కెట్ లాభాలు వంటి కొన్ని మంచి ఫలితాలు, చాలా వరకు చెడు ఫలితాలు కలిసి ఉన్న స్థానం అష్టమ స్థానం. అష్టమ స్థానంలో ఉన్న చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించడం అలవాటు చేసుకోండి. మీరు ఎలా జీవించబోతున్నారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కొత్తగా ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సు పైబడిన తర్వాత చేస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అందులోనూ విదేశాలైతే చాలా మంచిది. విదేశాలలో సెటిల్ కావడం, పూర్తిగా కొత్త వాతావరణంలో జీవితాన్ని ప్రారంభించడం వల్ల విజయాన్ని సాధిస్తారు. ఇక
శుభగ్రహాలు అష్టమ స్థానంతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆకస్మిక అదృష్టం, ధనాగమనం, ఆర్థిక విజయం, అభివృద్ధి, విదేశాలలో శాశ్వతంగా ఉండిపోవడం, పూర్తిగా కొత్త వాతావరణంలో రాజులా జీవించడం వంటి ఫలితాలు ఉంటాయి. పాపగ్రహాలు అధికంగా అష్టమ స్థానంతో సంబంధం కలిగి ఉంటే కొన్ని విపత్తు, గండాలు, వ్యాధులు, సమస్యల్లాంటివి ఇచ్చినా పూర్తిగా కొత్త వాతావరణంలో నివసించినప్పుడు పెద్దగా బాధలు ఉండవు. ఇది వాస్తవం. మీకు తెలియని, మీరు తెలియని కొత్త ప్రదేశాలలో, కొత్త సర్కిల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే అష్టమ స్థానం అదృష్ట స్థానంగా మారుతుంది. కొత్త కొత్త నగరాల్లో నివసించడం, కొత్త కొత్త వృత్తులకు మారడం, ముఖ్యంగా మార్పును అంగీకరించడం అంటే పూర్తిగా కొత్త వాతావరణానికి అనుగుణంగా మారడం. మీరు ఈ రకమైన మార్పును చేసినప్పుడు ఖచ్చితంగా అష్టమ స్థానం ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలరు. అష్టమ స్థానంలో బలమైన గ్రహాలు ఉంటే ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. కానీ చిన్న వయస్సులోనే అవమానాలను, సమస్యలను ఎదుర్కొనే తీరాలి. ఎన్నో అడ్డంకుల తర్వాత జీవితంలో విజయం సాధిస్తారు. ఆ అడ్డంకులు మీకు జీవితంలో ధైర్యాన్ని, అన్నింటినీ తట్టుకునే శక్తిని ఇస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో మీరు అనేక విషయాలను సాధించేవారుగా ఉంటారు. సో అధిక గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటే ఇక్కడ అధికం అంటే మినిమం 3 గ్రహాలు అని అర్థం. ఇందులో లగ్న పాపులు అష్టమ స్థానంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లగ్న శుభులు అష్టమ స్థానంలో ఉన్నా, ముఖ్యంగా లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉంటే, పూర్వ పుణ్యాధిపతి, భాగ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటే పూర్తిగా కొత్త వాతావరణంలో మీ యొక్క జీవితం ఆరంభమవుతుంది అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.